హలో! నమస్తే అండి. ఈరోజు పీతల కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందుకోసం పొడి మసాలా కోసం నేను ముందుగా ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, మెంతులు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. మట్టి పాత్రను వాడుతున్నాను. దీనిలో ఆయిల్ తీసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టేసుకొని ఈ ఆయిల్‌లో వేసేసి పచ్చిమిర్చి మాత్రం ముక్కలుగానే వేస్తున్నానండి. బాగా ఆయిల్‌లో వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే వరకు. ముందుగానే ఈ పీతల్ని శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇవి ఏటు పీతలను వాడుతున్నానండి నేనిక్కడ. ఈ పీతలను తీసుకొచ్చి ఈ గ్రేవీలో వేసేసి 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, ఇక్కడ కూడా నేను కల్లుప్పే వాడుతున్నానండి. ఎక్కువ నేను ఇలా గ్రేవీ కర్రీస్‌కి, నాన్ వెజ్‌కి కల్లుప్పే వాడతానండి. కొంచెంగా పసుపు వేసి బాగా కలుపుకుంటూ ఈ యొక్క మసాలాలో మనం ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకున్నట్టుగా మగ్గిచ్చేసుకోవాలండి. ఇవి బాగా మసాలాల్లో బాగా వేగినట్టుగా మగ్గినట్టు అయిన తర్వాతే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ వాటర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తానండి. ఈ మసాలాలో ఇవి ఒక 2-3 మినిట్స్ ఖచ్చితంగా మగ్గించుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తది. అవంతా పీతలకి బాగా పట్టి మంచి రుచి వస్తదండి. ఆ పీతల లోపల దాకా వెళ్ళి ఇలా బాగా మగ్గిన తర్వాతే ఈ యొక్క చింతపండు రసాన్ని మనం యాడ్ చేసుకోవాలండి. ముందుగా వేయకుండా ఇలా బాగా మగ్గిన తర్వాతే వేసుకోండి. చూడండి బాగా కర్రీ అనేది మగ్గాక ఇలా కనపడుతుందండి మనకి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఈ చింతపండు రసాన్ని వేసేస్తున్నానండి నేనిక్కడ. నాకైతే ఈ చింతపండు రసం సరిపోయిందండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. నేను తీసుకున్న పీతలకి ఈ పులుపు సరిపోయింది. ఇలా ఒక 5 లేక 2 నిమిషాలు ఈ చింతపండు పులుసులో మనం ఉడికించాలండి పీతల్ని. ఉడికిన తర్వాత మనం నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ అనేది ఎలా కావాలనే దాన్ని బట్టి వాటర్ కూడా మన గ్రేవీ కావాల్సిన చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ని యాడ్ చేస్తానండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికంగానే వాటర్ అనేది పోస్తున్నాను. కొంచెం పీతలు మునిగితే చాలండి మనకి. అదే గుర్తు మీకు. కొంచెం అలా పీతలు మునిగే వరకు వాటర్ పోసేసి చక్కగా ఒకసారి అలా కలిపేసుకుని నెమ్మదిగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఒక్క 10 నిమిషాల్లో ఉడికిపోద్దండి కర్రీ అనేది. నేను ఇక్కడ ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అనేది మన కర్రీకి సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. వాటర్ మాత్రం నేను మరికొన్ని యాడ్ చేస్తున్నానండి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించేసుకుంటున్నానండి. ఇలా ఉడికిన తర్వాత వీటిలోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పొడి మసాలాను కూడా దీనిలో వేసేసుకోవాలండి. ఆ పౌడర్ అంతా వేసేసి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి చక్కగా ఒకసారి అలా కలిపేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు చక్కగా ఈ మసాలా కూడా దీనికి పట్టేలాగా ఉడికించుకోవడమేనండి. ఒక్క 5 నిమిషాలు ఉడికితే చాలండి. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ పీతల గ్రేవీ అనేది ఎంత చిక్కదనం కావాలనే దాన్ని బట్టి చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే చిక్కదనం మనకి సరిపోతుంది అన్నప్పుడు ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి నేను. ఎందుకంటే ఆ వేడికి ఇంకా బాగా గ్రేవీ అనేది దగ్గరకు అయిపోతూ ఉంటుందండి. నాకు ఇలా సరిపోతుందండి. ఇవి ఆరే కొద్దికి గ్రేవీ అనేది ఇంకా చిక్కబడిపోతుందండి. అది గమనించుకొని మీరు లాస్ట్లో స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి, మీకు గ్రేవీ ఎలా కావాలనే దాన్ని బట్టి. అంతేనండి, ఎంతో టేస్టీ పీతల కర్రీ రెడీ అండి. పీతల కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె సమస్యలను ముందుగానే అరికడుతుంది, మంచి కొలెస్ట్రాల్ అనేది ఈ పీతల్లో ఉంటుందంటండి.
మంచి ప్రోటీన్ ఫుడ్ కూడానండి. మనకి ప్రోటీన్ ఎక్కువ కావాలంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.